డిసెంబర్ 30వ తేదీ గురువారం సఫల ఏకాదశి. ఈ సంవత్సరంలో ఇదే చివరి ఏకాదశి. ఎంతో విశేషమైన రోజు ఇది. మరి ఎంతో విశేషమైన ఈ సఫల ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను అస్సలు వండకండి, అలాగే తినకండి. పొరపాటున ఈ కూర తింటే జన్మల దరిద్రం అంటుకుంటుంది. మరి సఫల ఏకాదశి రోజు ఏ కూరను తినకూడదో అలాగే వండకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు సఫల ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు వివరించినట్లు భవిష్యోత్తర పురాణం తెలియచేస్తుంది. ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు: ధర్మరాజా, చాలామంది ప్రజలు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి ఎక్కువ దక్షిణలు ఇచ్చి పెద్ద పెద్ద యాగాలు చేసి శ్రీ మహావిష్ణువును సంతృప్తిపరచాలని ప్రయత్నం చేస్తారు. కానీ సఫల ఏకాదశి వ్రతం ఆచరించిన భక్తుల్ని చూసినప్పుడు శ్రీ మహావిష్ణువుకు అపరిమితమైన ఆనందం, సంతృప్తి కలుగుతాయి. ఈ ఏకాదశికి నారాయణుడు అధిదేవత, నాగుపాములలో ఆదిశేషుడు, పక్షులలో గరుత్మంతుడు, యజ్ఞాలలో అశ్వమేధము, నదులలో గంగానది, దేవతల్లో విష్ణువు, మానవులలో బ్రహ్మజ్ఞానం కలవారు చాలా ప్రధానమైన వారు. అలాగే వ్రతాలంటిలో ఈ ఏకాదశి వ్రతం ఎంతో ప్రధానమైనది. మానవులు తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తూ ఉంటారు. అలాంటి పాపాలను దహించే శక్తి ఈ సఫల ఏకాదశికి ఉంది. ఈరోజు మంచి కొబ్బరికాయలు, ఉసిరికాయలు, నిమ్మకాయలు, దానిమ్మ పళ్ళతో లేదా ఏది దొరికితే ఆ పళ్ళతో మహావిష్ణువును పూజించాలి. ఇక సఫల ఏకాదశి రోజు దీపదానం ఎంతో విశేష పుణ్యాన్ని ఇస్తుంది. ఈ రోజు రాత్రి భగవంతుడి సన్నిధిలో లేదా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. ఈరోజు జాగరణ చెయ్యాలి. ఈ సఫల ఏకాదశితో సమానమైన యజ్ఞం కానీ, తీర్థం కానీ, వ్రతం కానీ లేవు. 5000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వస్తుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుంది. గోదానం, భూదానం చేసిన ఫలితం వస్తుంది. ఈ ఏకాదశి విశిష్టతను తెలిపే, గొప్పతనం తెలిపే కథ చెప్తాను, శ్రద్ధగా విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం చంపావతి అనే పేరుగల ఒక నగరం ఉండేది. ఆ నగరాన్ని మాహిష్మతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి 4 కుమారులు ఉన్నారు. ఆ 4 పెద్ద కుమారుడు లుంపకుడు. ఇతను మహాపాపాత్ముడు. ఇతను పరస్త్రీలతో రహస్యంగా కలుసుకుని నీచ పనులు చేసేవాడు. వేశ్యాలోలుడై జూదం ఆడేవాడు. తన తండ్రి ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టేవాడు. అంతేకాదు, దేవుణ్ణి నిందించేవాడు. గుడిలో రాతి దేవుణ్ణి పూజిస్తే ఏం ఫలితమని దేవతానింద చేసేవాడు. బ్రాహ్మణులను నిందించేవాడు. వేదాలను తప్పు పట్టేవాడు. వేదాలన్నీ పనికిరానివి అనేవాడు. ఇలాంటి వాడిని చూసి బంధువులకు, మిత్రులకు, ప్రజలకు కూడా విసుగు, చికాకు కలిగాయి. ఇది గ్రహించిన తండ్రి లుంబకుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. రాజ్యం నుండి వెలివేసిన ఇతనికి మిత్రులు కాని, బంధువులు కాని, ప్రజలు కాని ఆశ్రయం ఇవ్వలేదు. లుంబకుడికి ఏ పని తెలియదు. అప్పటి వరకు తండ్రి సంపాదనతో జల్సాలు చేసి ఒక్కసారిగా ఒంటరివాడు కాగానే ఏం చెయ్యాలో తోచగా ఒంటరిగా కూర్చుని మనసులో ఇలా అనుకున్నాడు: నేనేం చెయ్యాలి, ఎలా జీవించాలి, ఏ వృత్తి నాకు రాదు అని ఆలోచించి దొంగగా మారాలని నిర్ణయించుకుని అరణ్యంలో ఒకచోట తలదాచుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరాడు. అరణ్యంలోకి వెళ్లి ఒక రావి చెట్టు కింద రహస్య ప్రదేశంలో ఉంటూ రాత్రిపూట నగరంలోకి ప్రవేశించి రాజభవనంలోని ధనాన్ని దొంగలించి అడవికి వచ్చేవాడు. పగలంతా అరణ్యంలో ఉండి రాత్రిపూట తండ్రి యొక్క ధనాగారాన్ని దోచుకునేవాడు లుంబకుడు. పగటిపూట అరణ్యంలో సంచరిస్తూ పశువులను, పక్షులను హింసిస్తూ కొన్నిటిని చంపి మాంసాన్ని తినేవాడు. అలా రాత్రిపూట పట్టణంలో ధనవంతుల ఇళ్లల్లోకి వెళ్లి ధాన్యం, ధనం దొంగలించేవాడు. ఇలా దొంగతనం చేస్తూ అప్పుడప్పుడు ప్రజలకు పట్టుబడేవాడు. కాని ప్రజలు లుంబకుణ్ణి ఏమీ అనకుండా
ఏ శిక్ష వేయకుండా వదిలివేసేవారు. ఎందుకంటే లుంబకుణ్ణి శిక్షిస్తే మహారాజుకి కోపం వస్తుంది అనే భయంతో వదిలేసేవారు. రాజు కొడుకువై ఇలా దొంగగా మారడమేమిటి, అతని పూర్వజన్మ పాపం కాకపోతే అని ప్రజలు అనుకునేవారు. ఈ విధంగా లుంబకుడు ప్రతిరోజు అడవిలో మాంసం తినేవాడు. మాంసం దొరకపోతే అడవిలో లభించే పళ్ళు తినేవాడు. లుంబకుడు ఒక పవిత్రమైన పెద్ద రావి చెట్టు మొదట్లో జీవించేవాడు. ఇలా ఉండగా ఒకసారి మార్గశిర బహుళ ఏకాదశి వచ్చింది. ఆ రోజు దొంగతనం చేయడానికి లుంబకుడు నగరానికి చేరుకున్నాడు. అప్పుడు కొంతమంది ఆటవికులు అతని నివాసంలోని వస్త్రాలు మొదలైనవన్నీ దొంగలించి తీసుకుపోయారు. అతను నగరం నుంచి తిరిగి వచ్చేసరికి కప్పుకుందామంటే వస్త్రాలు లేకుండా పోయాయి. దీంతో లుంబకుడు దశమినాటి రాత్రి చలి బాగా వేస్తుందని కప్పుకోవడానికి ఏమీ లేక చలిబాధకి కొయ్యబారిపోయాడు. చలిబాధకి తట్టుకోలేక వణుకుతూ లుంబకుడు రావి చెట్టు మొదట్లో వెచ్చగా ఉంటుందని ఆ రాత్రంతా ఆ చెట్టు కింద గడిపి ప్రాణాలు లేని శవంలా తయారయ్యాడు. ఆ రాత్రంతా అతి కష్టం మీద క్షణం ఒక యుగంగా గడిపాడు లుంబకుడు. ఏకాదశి తిథి మధ్యాహ్నం వరకు అతను రావి చెట్టు మొదట్లో పడుకుని ఉన్నాడు. మధ్యాహ్నం ఎండవేడికి తెలివి వచ్చి తాను పడుకున్న ప్రదేశాన్ని వదిలి నీరసంగా తడబడుతున్న పాదాలతో అడుగులు అడుగులు వేస్తూ కుంటివాని వలె నడుస్తూ ఆహారం సంపాదించడానికి వెళ్ళాడు. ముందు రోజు కూడా ఆహారం లేనందున కొంత దూరం వెళ్లేసరికి ఆకలి దప్పికలు ఎక్కువయ్యాయి లుంబకుడికి. అలా నీరసంగా ఉన్నందున ఆ రోజు జంతు హింస కూడా చెయ్యలేదు. లుంబకుడు పక్షులు కొరికి పడేసిన పళ్లను ఏరుకుని రావి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. అప్పటికే సూర్యుడు అస్తమించాడు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఈ స్థితిలో లుంబకుడికి పట్టరాని ఏడుపు వచ్చింది. ఏడుస్తూ ఇలా పలికాడు, తండ్రి, ఇలాంటి హీనమైన జీవనాన్ని నేను గడుపుతున్నాను. పక్షులు కోరికగా మిగిలిన పళ్లను తెచ్చుకున్నాను. వీటిని నమిలే శక్తి కూడా నాకు లేదు. మహారాజు కొడుకునైనా నాకు ఈ గతి పట్టిందా అని కన్నీళ్లు కార్చాడు. చివరకు ఆ పళ్లను ఆ రావి చెట్టు మొదట్లోనే నివేదనకు పెట్టినట్లుగా చేశాడు. రావి చెట్టు అంటే సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. ఒకవైపు నీరసం ఆవరించి ఆ రాత్రంతా నిద్ర పట్టక రాత్రంతా రావి చెట్టు మొదట్లోనే కూర్చుని మెలకుగా ఉన్నాడు లుంబకుడు. దీంతో సఫల ఏకాదశి జాగరణ చేసిన పుణ్యం లుంబకుడికి దక్కింది. అతనికి తెలియకుండానే ఏకాదశి ఉపవాస వ్రతం కూడా చేసిన ఫలితం లుంబకుడికి దక్కింది. దీంతో శ్రీ మహావిష్ణువు లుంబకుడి కష్టాన్ని గ్రహించి ఏకాదశి వ్రతం చేసిన పుణ్యం కారణంగా సూర్యోదయం కల్లా దివ్యమైన రెక్కలున్న గుర్రాన్ని ఆకాశం నుంచి పంపించాడు. ఆ గుర్రం మీద దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు, కవచము, కత్తి ఉన్నాయి. ఆ గుర్రం లుంబకుడి వద్దకు వచ్చి నిలబడి ఉంది. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, ఓ రాజకుమారా, నీవు సఫల ఏకాదశి వ్రతాన్ని ఆచరించావు. ఆ వ్రత ప్రభావం వల్ల భగవంతుడు అయిన వాసుదేవునికి నీయందు అనుగ్రహం కలిగింది. కాబట్టి నీ రాజ్యం నీకు సమకూరుతాయి. నీవు నీ తండ్రి వద్దకు వెళ్ళు. నీ తండ్రి చెప్పినట్లు నడుచుకో. నీవు పెద్ద కుమారుడు కాబట్టి రాజ్యాన్ని నీ తండ్రి నీకే అప్పగిస్తాడు. స్వేచ్ఛగా నీ సామ్రాజ్యాన్ని నీవే అనుభవించు అని ఆకాశవాణి పలికింది. ఆ మాటలు వింటూ ఉండగానే లుంబకుడికి దివ్య స్వరూపం వచ్చింది. అప్పుడు లుంబకుడు దైవానికి నమస్కారం చేసి తన తప్పును తెలుసుకుని నీవు చెప్పినట్లే చేస్తాను అని ఆకాశవాణితో పలికాడు. దివ్యమైన వస్త్రాలతో కవచాలు అలంకరించుకుని గుర్రంపై తండ్రి వద్దకు చేరుకున్నాడు. లుంబకుణ్ణి చూసిన తండ్రి పరమానందంతో కన్నీటితో స్వాగతం పలికాడు. మహిష్మతుడు కుమారుణ్ణి కౌగలించుకున్నాడు. లుంబకుడు జరిగిందంతా తండ్రికి వివరించాడు. దీంతో తండ్రి సంతోషించి రాజ్యాన్ని తన పెద్ద కుమారుడైన లుంబకుడికి అప్పగించాడు. ఈ విధంగా నిరంతరం విష్ణు భక్తితో ప్రతి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసేవాడు లుంబకుడు.
భగవంతుడి అనుగ్రహం వల్ల ఉత్తమమైన భార్య, పిల్లలు కలిగారు లొంబకుడికి. కాలక్రమంలో వృద్ధాప్యం వచ్చింది. రాజ్యాన్ని తన పెద్ద కుమారుడికి అప్పగించి అతను అరణ్యాలకు వెళ్ళి అక్కడ మనసును నిగ్రహం చేసుకుని విష్ణు భక్తిని వృద్ధి చేసుకున్నాడు. అంతట లొంబకుడికి పరమాత్మ సాక్షాత్కారం లభించింది. దీంతో లొంబకుడు యోగశక్తి ద్వారా శరీరాన్ని వదిలిపెట్టాడు. తరువాత విష్ణుదూతలు వచ్చి లొంబకుడిని విష్ణులోకానికి తీసుకుపోయారు. కాబట్టి ఎవరైతే సఫల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అటువంటి వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుందని శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు తెలియజేశాడు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా రాజసూయ యాగం చేసిన మహాపుణ్యంతో పాటు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది, భోగభాగ్యాలు కలుగుతాయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే సఫల ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ ఏకాదశి రోజున మనం చేసే అనేక పనులు మనకు విష్ణువు కటాక్షాన్ని కలిగిస్తాయి. సఫల ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తారో వారు చేసిన పాపాలు పోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి సఫల ఏకాదశి ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన వచ్చింది. ఈ ఏడాదికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. వీటిలో ముఖ్యంగా శ్రావణం, కార్తీకం, మార్గశిర మాసాల్లో వచ్చే ఏకాదశి తిథి పర్వదినాలు శివకేశవులకు ఎంతో ఇష్టమైన తిథులుగా చెప్తూ ఉంటారు. ఈ మాసంలో ముఖ్యంగా ధనుర్మాసం, తిరుప్పావి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. విష్ణుదేవుణ్ణి ప్రత్యేకంగా పాసురాలతో పూజిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం డిసెంబర్ 26న సఫల ఏకాదశి జరుపుకోనున్నాం. ఈ పేరుకు సఫల అని ఉంది. అంటే ఈ ఏకాదశి రోజు మనం ఏ పని ఆచరించినా కూడా అది వెంటనే సఫలం అవుతుందని అర్థం. అందుకే చాలామంది ఈ ఏకాదశి రోజున పూజలు, వ్రతాలు ఎక్కువగా ఆచరిస్తారు. ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు అమోఘమైన తిథి ఉంది. విష్ణు భగవానుణ్ణి ఆరాధించేవారు ఈ రోజున దగ్గరలోని ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపారాధన చెయ్యండి. విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి ఒక 5 రకాల పూలను సమర్పించండి. ఈ ఏకాదశి రోజు చేసే ఉపవాసం ఏడాది పాటు ఉపవాసం చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాదు తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా పోగొడుతుందట. అందుకే ఈ ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఒకవైపున ప్రస్తుతం ధనుర్మాస ఉత్సవాలు, మరోవైపున సఫల ఏకాదశి కూడా రావడంతో ఇది ఎంతో శుభ పరిణామంగా పండితులు చెప్తున్నారు. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించాలి, విష్ణువును పూజించాలి, పళ్ళు పాలను సమర్పించాలి. సఫల ఏకాదశి రోజున ఉల్లి, వెల్లుతో సహా అన్ని తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ రోజున తులసి ఆకులు తెంపకూడదు. విష్ణువు ఆరాధనకు ఒక రోజు ముందు తులసి ఆకులు తీసి ఇంట్లో పెట్టుకోవాలి. ఈ రోజు ఉపవాస దీక్షను చెయ్యాలి. అసభ్య పదజాలం వాడకుండా ఉండాలి. సఫల ఏకాదశి నాడు ఎలాంటి వాదోపవాదాలకు, తగాదాలకు దూరంగా ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే కోపానికి దూరంగా ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఏకాదశి ఉపవాస సమయంలో ఏ రూపంలో అయినా బియ్యం తినడం నిషిద్ధం. ఏకాదశి ఉపవాస సమయంలో మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండాలి. ఈ రోజున ఉపవాసం చేసేవారు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ ఏకాదశి రోజున నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదు. ఈ రోజున శ్రీహరిని, లక్ష్మీదేవిని, శ్రీకృష్ణుణ్ణి పూజించడం వల్ల శాంతి, ఆరోగ్యం, ధనం, శుభం కలుగుతాయి. సకల పాపాలు తొలగిపోతాయి. శరీర సంబంధిత వ్యాధులు, మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం సఫల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే జీవితంలోని బాధలు తొలగిపోతాయి. ఇక ఏకాదశి తిథి ఎప్పుడు మొదలైంది అంటే డిసెంబర్ 25వ తేదీ రాత్రి 10:29 మొదలై మరుసటి రోజు అంటే డిసెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12:43 ముగుస్తుంది. డిసెంబర్ 26వ తేదీ సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి ఉంది కాబట్టి డిసెంబర్ 26వ తేదీ సఫల ఏకాదశిని జరుపుకోవాలి. ఇక పారణ సమయం వచ్చేసి మరుసటి రోజు అంటే ఏకాదశి తర్వాత రోజు డిసెంబర్ 27వ తేదీ
ద్వాదశి రోజున ఉదయం 7:12 నుంచి 9:16 మధ్య ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఏకాదశి ఉపవాసాన్ని పాటించేవారు, ఏకాదశంతా ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ఈ ద్వాదశి రోజు మరలా శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి ఎవరైనా ఒకరికి సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఏకాదశి ఉపవాసం ఉన్నవారు భోజనం చేస్తేనే ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది. దీన్నే పారణ అని పిలుస్తారు. ఈరోజు తప్పనిసరిగా విష్ణువుకు తులసి ఆకులను సమర్పించండి. ఇలా చేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి. ఈరోజు ఏమీ చేయకపోయినా ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఓం నమో నారాయణాయ అని కానీ పఠిస్తే చాలు ఆ లక్ష్మీనారాయణల సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఏకాదశి రోజు ఏ కూరను తినకూడదు అలాగే వండకూడదు అంటే ఈరోజు మాంసాహారాన్ని అస్సలు వండకూడదు అలాగే తినకూడదు. ఒకవేళ తింటే దరిద్రం అంటుకుంటుంది. అదేవిధంగా ఈరోజు ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉంటే చాలా మంచిది.